హే మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద షో. ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్కి ట్రిబ్యూట్ ఇవ్వబోతున్నాం. ఆయనని హేట్ చేసే వాళ్ళు తక్కువ, ఇష్టపడే వాళ్ళు ఎక్కువ. అందులో నేను ఒకరిని. ఒక డెకేట్లోనే 11 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరో. రాజమౌళి గారి డైరెక్షన్ని తన యాక్టింగ్తో డామినేట్ చేసిన హీరో. ఈ పాటికి మీకు ఆ హీరో ఎవరో అర్థమైపోయి ఉంటుంది. ఆయనే రవితేజ. మన ఫ్యాన్స్ అంతా పిలుచుకునే ముద్దు పేరు మాస్ మహారాజా. ఆయన మూవీ కెరీర్ గురించి ఒక చిన్న ట్రిబ్యూట్ ఇద్దాం. సో లెట్స్ డైవ్ స్ట్రైట్ ఇన్ టు ఇట్. రే, సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా థియేటర్ మారేస్తావా? మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. ఆయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారని నేనేం చెప్పను. ఆయన ఫిలిం కెరియర్ స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేద్దాం. రవణ ఆయన కెరియర్ని అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశారని అందరికీ తెలిసిందే. కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు సెట్లో అందరు యాక్టర్స్ని ఇమిటేట్ చేస్తూ ఎంటర్టైన్ చేసేవాళ్ళంట. అది చూశాక కృష్ణవంశీ గారు సింధూరంలో ఒక రోల్ క్రియేట్ చేశారు. మూవీ అంత బాగా ఆడకపోయినా రవణ క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది ఆడియన్స్ నుండి. నెక్స్ట్ 1999లో శ్రీను విట్ల గారితో నీకోసం అనే మూవీ చేశారు. అది హిట్ కాకపోయినా రవణ యాక్టింగ్కి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. మధ్యలో చిన్న చిన్న రోల్స్ చేశారు. రవణకి పూరి సార్కి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. పూరి సార్ రవణతో ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాళ్ళంట, నీతో ఒక సినిమా తీస్తానని. రవణ అది పెద్దగా పట్టించుకోలేదంట. కానీ 2001లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో వీళ్ళిద్దరు కాంబో స్టార్ట్ అయింది. మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. 2002 ఇయర్ రవణకి చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈ ఇయర్లో ఆయనవి 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి అండ్ 2 పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. 2 మూవీస్లో క్యారెక్టర్స్కి ఆడియన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈడెట్ మూవీ ఒక ట్రెండ్ సెట్ చేసింది అనుకోండి. ఇంకా అక్కడ నుండి ఆయన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ జనాలకి విపరీతంగా నచ్చేసాయి. ఆడియన్స్ ఆయన్ని ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అండ్ చాలా బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి, వెంకీ, భద్ర, దుబాయ్ సీను, కృష్ణ, డాన్ సీను, మిరపకాయ్, బలుపు. ఇవే కాదు, కాంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేశారు. లైక్ షాక్, నా ఆటోగ్రాఫ్, శంభో శివశంభో అండ్ నేనింతే. ఆయన మూవీస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదని నన్ను అడిగితే నేను కొన్ని పిక్ చేసుకుంటా. విక్రమార్కుడు, కిక్, రాజా ది గ్రేట్. మిగతా అన్నిట్లో యాక్టింగ్ బాగా చేశారు, కానీ ఈ మూవీస్లో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేస్తారు. ఈ మూవీస్కి ఏజెస్కి సంబంధం లేకుండా అందరినీ ఎంటర్టైన్ చేశాయి. ఒక మూవీలో కామెడీ, యాక్షన్ అండ్ ఎమోషన్ మెయింటైన్ చేశారు, అది కూడా హై ఎనర్జీతో, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్లో కూడా రవణ్ అంటే చాలా మంది ఇష్టపడతారు బికాస్ ఆఫ్ హిస్ సింప్లిసిటీ అండ్ హ్యూమిలిటీ. అంత పెద్ద స్టార్ అయినా గ్రౌండెడ్గా ఉంటారు. సక్సెస్ని, ఫెయిల్యూర్స్ని సీరియస్గా తీసుకోరు. ఆయన డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ ఈజ్ అన్మ్యాచబుల్. చాలా మంది అప్కమింగ్ యాక్టర్స్కి ఆయన ఒక ఇన్స్పిరేషన్. యాక్టర్స్ అనే కాదు, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్. రవణ్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఏ యాక్టర్కైనా ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ తగ్గుతుంది, కానీ రవణ మాత్రం ఇంకా ఎనర్జెటిక్ రోల్స్ చేస్తున్నారు. ఫిలిమ్స్ లైక్ క్రాక్ అండ్ ధమాకా ప్రూఫ్ దట్ ద మాస్ మహారాజా ఈజ్ హియర్ టు స్టే అండ్ రూల్. ఎవరైతే లైఫ్లో పెద్దగా అచీవ్ చేద్దాం అనుకుంటారో రవణ కెరియర్ ప్రతి ఒక్కరికి ఒక హోప్ ఇస్తుంది. యాజ్ వి సెలబ్రేట్ హిస్ బర్త్డే టుడే, లెట్స్ జస్ట్ నాట్ అడ్మైర్ ద సూపర్ స్టార్ హీ ఈజ్, బట్ ఆల్సో ద హ్యూమన్ బీయింగ్ హూ ఇన్స్పైర్స్ us టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ రవణ, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కౌంట్లెస్ మెమరీస్. మా అందరినీ నవ్వించారు, ఏడిపించారు అండ్ చీర్ చేశారు. యు ఆర్ అండ్ ట్రూలీ ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా. ఇప్పుడు మీరు మంచి ఫామ్లో లేకపోయినా వి వెయిట్, ఎందుకంటే మా అందరికీ తెలుసు మీరు ఎప్పటికన్నా బెస్ట్ మూవీతో వస్తారని. హ్యాపీయెస్ట్ బర్త్డే అన్న, కీప్ ఇన్స్పైరింగ్ అస్, యు ఆర్ అండ్ ట్రూ ఇన్స్పిరేషన్. రవణ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి, కింద హ్యాపీ బర్త్డే మాస్ మహారాజా అని కామెంట్ చేయండి. అండ్ మీ బ్యాచ్లో రవణ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ చెప్పడం మర్చిపోయా, హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్. Cinema, 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 NTR, ANR, NGR, Rajkumar, Vinod Mandi, Sancharanti, Anta cinema, Mahima, Mahima, Mahima.